సాఫ్ట్వేర్ కొలువు అంటే చాలు పిలిచి పిల్లనిచ్చేదట. నిజమేనా? అంటే మన కాడగంత డిమాండ్ అన్నట్టు. మరి 15 లక్షలైనా ఇస్తాము, 20 తులాల బంగారమైనా పెడతాము, కారు పెడతాము, పిల్లగాని పేరు మీద ఇంత పొలం రాసిస్తాము, బిడ్డ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, పిల్లగానికి బట్టకుండా మంచిదే, తోరి పనులు ఉంటే మాయే. సాఫ్ట్వేర్ అయితే చాలు, హైదరాబాద్ అయితే మంచిది, ఇక బెంగళూరు అయితే ఇంకా మంచిది, లండన్ అయితే ఇంకా ఇంకా ఇంకింకా మంచిది గిట్లా అనుకునేదట. కానీ ఇప్పుడు హోటలు బండ్లు అయిపోయినాయి. సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళు అంటే షప్రాని పనిచేసేటోళ్ళ కంటే అదుమానంగా చూస్తారట కాదోళ్ళ. ఇవాళ సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళు రేపు వాళ్ళకు నౌకరు ఉంటుందో ఉండదన్న గ్యారంటీ లేకుండా అయిపోయింది ఏంది గదే కథ నడుస్తుంది. ఏ పని చేసినా మంచిదే, గా సాఫ్ట్వేర్ రోడ్డు మాత్రం అద్దే అద్దు. ఇప్పుడు రోడ్డు మీద పడేది తెలియదు అన్న కాడికొచ్చింది కథ. అగ చూరాదు మీరు కూడా. అయిందా? లగ్గమైందా? సాఫ్ట్వేర్ అంటే బుగ్గనే అని తేలిపోయిందా? పాపం మొన్నటిదాకా ఈ సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళని చూసి కుళ్ళుకునేటోళ్ళు ఇప్పుడు అయ్యో పాపం మీల బతికేందుకు ఇట్లా అంగడైతుంది, ఎన్నడూ రోడ్డు మీద పడతారో, గ్యారంటీ లేని బతుకులు అని వాళ్ళ మీదనే జాలి దయ చూపించవలసి వస్తుందట. కొలువులకెళ్ళి ఊస్ట్ అనుకుంటా ఊడవిక్తురు కాదోళ్ళ. గా టీసీఎస్ కంపెనీ తీసుకురాదు, ఎవరన్నా చేస్తాన్లా మీకు తెలిసిన వాళ్ళు టీసీఎస్లా? ఎందుకంటే టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఏకదం 12,000 మందిని నౌకర్లకి వెళ్ళి తీసి పడేస్తుండు. గట్లెట్లా తీసేత్తవయ్యా గంతమందిని అంటే, అందరినేం తీసేత్తలేం, 100ల 2నే తీసేస్తున్నామని అంటారు. టీసీఎస్ అనే కాదు, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ గిసోంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా పాపం నౌకర్లు తీసి పడేస్తురు. ఎందుకంటే ఏఐ అని వచ్చే కదా, అదే మస్తు పని చేస్తుంది. ఇక పండ్ల పని ఖర్చులు కూడా తగ్గించుకుంటే అట కంపెనీలు. అందుకే పాపం కొలువులకి వెళ్ళి తీసేసి ఇంటికి పంపుతురట. ఘోరం కదా నుల్లగిది. ఖాళీ మన కాడనే కాదు, దునియా అంతటా సాఫ్ట్వేర్ కొలువుల పరిస్థితి గిట్టనే ఉన్నదట్నుల్లా. అమెజాన్ కంపెనీ అయితే డైరెక్ట్ చెప్పింది 14,000 మందిని తీసేస్తాం అని. ఇక ఐబిఎం కంపెనీ కూడా లే ఆఫ్స్ అనుకుంటా సాగదోలింది. ఓష్ని ఈ ఏఐ వచ్చిన కొత్తలే కొలువుల పరిస్థితి గిట్లుంటే రాను అసలు సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు ఉంటారా? మరి చదువుడెందుకు అని అనిపించచ్చు. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. కానీ అయితే ఈ ఏఐని నడిపించేందుకు కూడా మనుషులు కావాలి కదా. అగో గా ఏఐని ఆడిచ్చేటోళ్ళకు బాగా డిమాండ్ ఉంటుందట. అందుకే కోర్సులు గిర్సులు నేర్చుకోరి, కాలానికి తగ్గట్టు ముంగటికి నడువురి, బాయిల కప్పలు లెక్క ఉండకూరని చెప్పుకొస్తారు. నిజంగా ఏం హాలత అయిపోయిందో సాఫ్ట్వేర్ వాళ్ళది. నిజంగా నాకైతే పానం కలుక్కుమంటుంది కాదా. మరి ఇన్నొద్దులు పనులు చేయించుకొని ఇక వచ్చే నెల సంది రాకు అంటే వాళ్ళకన్నా ఎట్లా అనిపిస్తుంది? లోన్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కిస్తీలు ఎట్లా కట్టుకోవాలి కదా? గిదే బాధ అవుతుంది. అయినా బతుకదేందుకు బొచ్చడు తొవ్వలుంటాయి వల్ల సాఫ్ట్వేర్ చేయాలని ఏమున్నది? అది కాకుండా ఇంకోటి అంతేనా కాదా?